పాపకి పాలు తెప్పిస్తున్నాము. మేము ఫ్రెష్ టు హోమ్లోనే తెప్పించాము. అది లేట్ అయితే ఒక 1 డే 9 లోపు మనము ఆర్డర్ చేసుకోవాలి కదా, అది కాలేదు. సో మేము జిప్టోలో ఆర్డర్ చేస్తే 3 ప్యాకెట్స్ ఒకసారి చేసాము. ఈ ప్యాకెట్ పోయింది. ఎలా ఉందంటండి, ఇది పోయింది కదా, కొంచెం ఏదైనా చేసుకుంటాను అనుకున్నా. అదేంటది స్వీట్లా చేసుకుంటారు కదా, పోయింది. అట్లా చేసుకుంటానంటే ఇది ఎట్లా ఉందంటే గమ్మలెక్క ఉందండి. ఎట్లా అదుక్కుంటుంది గమ్మలాగా. అస్సలు ఇవి ఎట్లా అంటే వెరైటీ ఏదంటే ఇది కల్తీ పాలు అనుకుంటాను. చూడండి, సేమ్ గమ్ము లెక్క. అసలు ఈ పాలు కాదండి, చూడండి. ఇది చూడు, బూమర్ లాగా అంట. ఇదొకటి చూసారా, బూమర్ లెక్క ఉంది చూడండి. ఇదో బూమర్ లెక్క ఉంది చూడండి. ఇలాంటి కల్తీ పాలండి, ఏం చేస్తాం, పిల్లలకు పెట్టి పిల్లలు పాడైపోతున్నారు. కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడు ఫ్రెష్ టు హోమ్లోనే చేసుకునే వాళ్ళమే. సో అది కుదరపోయి ఇవి తీస్తే ఇట్లా వస్తున్నాయండి పాలు. షాక్ అవ్వాలండి మీరు, చూడండి. ఇట్లా ఇది పరిస్థితి. సేమ్ బూమర్ ఉంటుంది కదండి, బబ్బులుగా అంటాము బూమరు, సేమ్ అట్లా ఉందండి. ఇదొకటి చూడండి. ఇంత వేస్ట్ జనాల మధ్య